రేపు రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డికి ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఇక వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు 2 షూరిటీలు 2 లక్షల పూచీకత్తుని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి రేపు రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజమండ్రి నుంచి మిథున్ రెడ్డి విడుదల కానున్న సమాచారం. ఇక దానికి సంబంధించి మనకి నరేంద్ర ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఉన్నారు. నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి, మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్టు కనబడుతుంది. ఇక దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సింధు, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారిలో ఒక్కొక్కరుగా బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈ రోజు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరైంది. దానికి సంబంధించి విజయవాడ ఏసీపీ కోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేస్తే దాని మీద విచారణ జరిగిన తర్వాత ఏపీ ఏసీపీ కోర్టు దానికి సంబంధించినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి 2 షూరిటీలు ఇవ్వాలంటూ కూడా కొన్ని షరతులు కూడా పెట్టడం జరిగింది. 2 లక్షల రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా విచారణకు సహకరించాలంటూ కూడా మిథున్ రెడ్డికి కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో విడుదల కాబోతూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి కీలకంగా చాలా దగ్గర వ్యక్తిగా వ్యవహరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిట్టు దగ్గర అయితే పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. వారికి అందినటువంటి ఆధారాల మేరకు మిథున్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే 71 రోజుల తర్వాత మిథున్ రెడ్డి ఇప్పుడు బయటికి రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి వారంలో 2 సార్లు విచారణకి హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. దాంతో పాటు మిథున్ రెడ్డికి సంబంధించి గత కొద్ది కాలంగా వారి కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం కుట్రపూర్తిగా ముందుకు వెళ్తుంది, కక్షపూర్తిగా వ్యవహరిస్తుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఇక నరేంద్ర, ఇక వారంలో 2 రోజుల పాటు ఆయన విచారణకు రావాలి అని ఆదేశించింది కోర్టుకి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఏ విషయాలపైన విచారించే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఏదైతే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి బెయిల్ మీద వచ్చినటువంటి వారందరూ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిథున్ రెడ్డికి కూడా అదేవిధంగా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయల పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలంటూ కూడా ఒక షరతు, అదేవిధంగా వారంలో 2 రోజుల పాటు 2 సార్లు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశించడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు దీన్ని పూర్తిగా కూడా విచారణకు సహకరించాలంటూ కూడా ఆలోచించడం. దీనికి సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా కూడా బయట మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. మొత్తంగా మిథున్ రెడ్డి 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో ఈ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు చాలా మంది మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కి వెళ్లారు. ఇంకా చాలా మంది రిమాండ్ లోనే ఉన్నారు. మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిట్టు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన తర్వాత వీళ్ళని విచారించినటువంటి సమయంలో వీరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా దాడులు చేసి నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు అయితే ఆ సమయంలో వీళ్ళతో క్లోజ్ గా వ్యవహరించారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు నిర్వహించినటువంటి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. మొత్తంగా వీటికి సంబంధించి
ఏదైతే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది సిటీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిథున్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. చివరి నిమిషం వరకు కూడా మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దు, గతంలో అయినా ఆ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు, మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికి బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా, సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు పూర్తిగా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే నరేంద్ర, ఇక ఏపీలో ఫారెన్ బ్రాండ్స్ కి సంబంధించి బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏపీలో అమ్మకూడదు అన్న నిబంధన కూడా ఉండడం వల్ల ఈ కేసు రాజుకుందని చెప్పాలి. ఇక దానికి సంబంధించి అంటే ఫారెన్ బ్రాండ్స్ కి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రానుండి ఆ కోణంలో ఏమైనా విచారించే అవకాశం ఉందా? అసలు గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి ఎక్కడ బీజం పడింది, అసలు మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు, మద్యం కుంభకోణాన్ని ఏ విధంగా చేశారు, దీంట్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరెవరు దీనికోసం కీలకంగా పనిచేశారు, మొత్తంగా ఈ మద్యం కుంభకోణం వెనుకున్నటువంటి బిగ్ బాస్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అనేక సార్లు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరుగుతున్నటువంటి కుంభకోణం. ఇది డబ్బు కోసమే కాదు, ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు, వీళ్ళ మీద కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం అధికారంలోకి వస్తే అంటూ అప్పుడు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని మాట్లాడటం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మద్యం కుంభకోణం మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ విచారణకు ఆదేశించిన తర్వాత సిట్ అధికారులు కూడా వేగంగా అడుగులు ముందుకు వేశారు. మద్యం కుంభకోణం అసలు ఎక్కడ మొదలైంది, దీంట్లో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరి కోసం జరిగింది, దీని వెనుకున్నటువంటి బిగ్ బాస్ ఎవరనే దాని మీద ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే కీలకంగా వ్యవహరించిన వాళ్ళ సంబంధించి కూడా ఆధారాలు సేకరించి ఒక్కొక్కరు కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా చాలా మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ రిమాండ్ కి పంపించిన తర్వాత వాళ్ళ నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబట్టారు. అసలు మద్యం కుంభకోణం ఏ విధంగా మొదలైంది, అసలు ఏ విధంగా జరిగింది, దీంట్లో ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ని ఇక్కడ ఎలా ప్రమోట్ చేశారు, అప్పటి వరకు ఉన్నటువంటి పెద్ద ఎత్తున బయట ఉన్నటువంటి బ్రాండ్స్ ని ఏ విధంగా కట్టడి చేశారు, వాటిని ఏ విధంగా ఇక్కడ ఆంధ్రాలో లేకుండా చేశారు, దాంతో పాటు అసలు వీళ్ళు మద్యం కుంభకోణం కోసం అనుసరించినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి నిధులను ఎటు దారి మళ్లించారు, ఎక్కడెక్కడికి చేర్చారు, దాన్ని ఏ విధంగా మళ్ళీ వీళ్ళు సొంతం చేసుకున్నారనే దాని మీద కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కొన్ని విషయాల్ని వీళ్ళు తెలుసుకున్నారు. దాంతో పాటు దాన్ని తగిన విధంగానే దాడులు నిర్వహించి నగదును సీజ్ చేయడం కానీ, దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ని, దాంతో పాటు వీళ్ళు బంగారం రూపంలో కూడా నగదును దారి మళ్లించినట్లు, బంగారంగా మార్చినట్లు కూడా కొంత అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించారు. మొత్తంగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిట్ అధికారులు అయితే వేగంగా ముందుకు వెళ్తున్నారు. మరొక పక్క ఈ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా బెయిల్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.